సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అసలు మార్కెట్ ఎలా ఉంది అండ్ బిఎస్సి కానీ మరి వీటన్నిటి యొక్క ప్రజెంట్ రైజింగ్లో ఉందా లేకపోతే డౌన్లో ఉందా, ఎవరైనా కానీ కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు సరైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, ఇలా బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మరి మాధవిరెడ్డి గారు ఇప్పుడు మనతో పడినారు. మరి మేడంతో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి మ్యామ్. ఎవ్రీ వీక్ లాగానే ఈ వారం రిపోర్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్, మార్కెట్ రిపోర్ట్ ఎలా ఉందంటారు? సో ఫైనల్గా మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఆఫ్టర్ 2-3 వీక్స్ తర్వాత స్టాగ్నేషన్ అయిపోయిన తర్వాత మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్గా వచ్చాయి. సో నిఫ్టీ రైట్ నౌ 25,000 దాటి 25,225 వరకు వెళ్ళింది. 164 పాయింట్స్ అప్లో మనకి ట్రేడ్ అవుతుంది. అలానే సెన్సెక్స్ 82,746కి చేరింది. 560 పాయింట్స్ అప్లో మనకి ట్రేడ్ అవుతుంది. ఇలా పాజిటివ్గా రావడానికైతే మనకి మేజర్గా 2 కారణాలంటే అసలు మార్కెట్ ఇంత నెర్వస్ అవ్వడానికి కూడా ఏవైతే రీజన్స్ ఉన్నాయో అవే పాజిటివ్ అవ్వడానికి అని మనం చెప్పొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ట్రంప్ ట్రేడ్ డీల్స్. సో అవైతే కొంచెం మనకి పాజిటివ్గా మూవ్ అవుతున్నట్టుగానే మనకి కనిపిస్తున్నాయండి. దాదాపుగా ఆయన యూకేతో ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది. 10% రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారు. అలానే వియత్నాంతో కూడా ఆయన 20% టారిఫ్స్తోని, అంటే ఫైనల్గా ఆయన ఏవైతే 25%, 40%, 50% అన్నారో అవన్నీ కూడా డీల్కి వచ్చే టైంకి చాలా వరకు తగ్గిపోయాయి. దట్ ఈస్ గెటింగ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద మార్కెట్స్. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో మార్కెట్ని షేక్ చేయాలి, మేమంటే ఆధిపత్యం చలాయించాలనే ఉద్దేశంతో కొంచెం వాల్టిలిటీ పెంచాలి, మార్కెట్లో కొంచెం వాల్టిలిటీ పెంచాలి అన్నట్టుగానే ఆయన ఒక్కసారిగా ఎక్కువ టారిఫ్స్ చెప్పి, బట్ ఫైనల్గా డీల్స్ అయ్యేటప్పుడు మాత్రము దాదాపుగా 10-15 ఈ రేంజ్లోనే ఆయన ట్రేడ్ డీల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే జపాన్తో ఆయన ట్రేడ్ డీల్ కంప్లీట్ చేసుకున్నారు విత్ 15% టారిఫ్స్తో. అంటే ముందు 25% అనుకున్నారు. సో ఇప్పుడు అది కాస్త 15%కి వచ్చేటప్పటికి అది కూడా మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంది. ఫిలిప్పీన్స్తో కూడా 19% టారిఫ్స్తో ఉంది. ఇండోనేషియా కూడా 19% టారిఫ్స్ అండ్ వియత్నాం కూడా 20% టారిఫ్స్. ఏవైతే ఆయన ముందంతా భయపెట్టారో 25, 30, 35 అని, ఇప్పుడు అది కాస్త అంతా కూడా 10-15% ఆ రేంజ్లోనే ఆయన టారిఫ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 20%లోనే ఆయన కంప్లీట్ చేసుకోవడం అనేది మార్కెట్స్లో కొంచెం పాజిటివిటీ అనేది వచ్చిందండి. సో ఓన్లీ మన ఇండియాలోనే ఈ ట్రంప్ టారిఫ్స్ డ్రామా అయితే కొంచెం కంటిన్యూ అవుతూ ఉంది. సో మేబీ ఇది ఇంకొంచెం 1 మంత్, అంటే ఆగస్ట్ వరకు డెడ్ లైన్ అని పెట్టారు, బట్ ఇంకా కొంచెం డిలే అయినట్టుగానే కనిపిస్తుందండి. అక్కడ టీమ్ ఏంటంటే ఏదైతే ఈ టారిఫ్స్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి డీల్స్ అనేవి, అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక్కొక్క కంట్రీలో. సో ఇండియాకి మేబీ ఆగస్ట్ 1st or 2nd వీక్ రావచ్చు అంటున్నారు ఆ టీం అంతా కూడా. అండ్ రీసెంట్ టైమ్స్లో వైట్ హౌస్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే రష్యాకి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మా శత్రు దేశమైన దానికి కాబట్టి ఇండియా అయితే కొన్ని తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా శాంక్షన్స్ విధిస్తాము అండ్ ఆల్సో 200% టారిఫ్ కూడా మేము విధిస్తాము అని చెప్పేసి ఇలాంటి న్యూసెస్ అనేది కూడా బయటికి వస్తున్నాయి. దీని ద్వారా ఏమన్నా మార్కెట్, ఇండియన్ మార్కెట్ ప్రత్యేకంగా షేక్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అంటే ఆయన అయితే భయపెట్టేదైతే భయపెడుతూ ఉన్నారండి. ఎందుకంటే హీ వాంటెడ్ గివింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ఎవ్రీ కంట్రీ. మీరు వీళ్ళతో మీరు ట్రేడ్ చేయాలి, వీళ్ళతో ఇలా ట్రేడ్ చేయాలి. ఎస్పెషల్లీ చైనాతో కానీ, ఎస్పెషల్లీ మన ఇండియా రష్యాతో చేసుకునే డీల్స్ వైల్ బయింగ్ ద ఆయిల్ అక్కడ నుంచి రష్యా దగ్గర మీరు కొంటున్నారు కాబట్టి మీకు 200% టారిఫ్స్ వేస్తాము. మీరు ఎందుకంటే డాలర్ని పక్కన పెట్టి మనం రూపీ ఇచ్చి కొంటున్నాం వాళ్ళకి. సో హీఈస్ మేకింగ్ లైక్ డాలర్కి ఏమైనా ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, ఇండియా వాళ్ళంతా కూడా వాళ్ళ రూపీతోనే పే చేసేసుకుంటున్నారు, ఇలా వాళ్ళ దగ్గర నుంచి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనేది అయితే ఆయనకి ఎప్పటి నుంచో చాలా నెగిటివ్గా ఉందండి. సో మేబీ అందుకని ఇంకొంచెం డిలే అవుతూ ఉందేమో, బట్ ఫైనలీ వీఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఆన్ సర్టన్ పాయింట్స్. దానివల్ల చాలా టైం అయితే అవుతుంది. సో ఈయన ఎక్కువగా వాల్టిలిటీని పెంచడానికే కొంచెం ఇలాంటి స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్, అంటే ఆయన దగ్గర నుంచి ఎవ్రీ డే ఒక ట్వీట్ వస్తుంది,
ఎవ్రీ డే ఒక స్టేట్మెంట్ వస్తుంది విచ్ ఈస్ వెరీ వెరీ కాంట్రవర్షియల్. అండ్ ఈ రోజుకి ఆయన వచ్చి 6 months అయిందంటండి. సో హీ ఫైనల్లీ కంప్లీటెడ్ హీ 6 months జర్నీ. ట్రంప్ వచ్చి 6 months జర్నీ కంప్లీట్ అయినప్పుడు ఎవ్రీ మీడియా ఈస్ టెల్లింగ్ ద సేమ్, ద మ్యాన్ ఆఫ్ అన్సర్టనిటీ, ద మ్యాన్ ఆఫ్ స్పెక్యులేషన్ అని చెప్పి అందరూ ఒకే విధంగా ఆయన్ని ఈ 6 months ఏదైతే ఆయన చేశారో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫుల్ ఆఫ్ కాంట్రవర్సీస్, ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ, ఫుల్ ఆఫ్ వాల్టిలిటీ. అలానే అందరూ కూడా ఇంకా అలానే ఆయన కంటిన్యూ అవుతున్నారండి. బట్ స్టిల్ ఏదైనా వచ్చేంత వరకు కూడా మనం చెప్పలేము. సో బట్ వీఆర్ వెరీ హోప్ఫుల్. మిగతా కంట్రీస్తో మనం చూస్తున్నాం కదండి ప్యాటర్న్, ఐదర్ జపాన్, ఇండోనేషియా, వీళ్ళందరితో కూడా ఆయన ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు, విచ్ ఈజ్ వెరీ మచ్ ఇన్ బిట్వీన్ 10 to 20%. సో మన దగ్గర కూడా దాదాపుగా ఈ విధంగానే క్లోజ్ అవ్వచ్చు అని చెప్పి అంచనాలతో మార్కెట్స్ అయితే ఫైనల్గా పాజిటివ్ మోడ్లోకి అయితే కొంచెం రిలీఫ్ ర్యాలీ అనేది మనకు కనిపించింది. దట్ ఈస్ ద వన్ థింగ్. అనదర్ థింగ్ ఏంటంటే మన క్వార్టర్లీ రిజల్ట్స్. సో మొన్నంతా కొన్ని క్వార్టర్లీ రిజల్ట్స్, ఎస్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన నెగిటివ్ న్యూస్ ఏదైతే నెగిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మార్కెట్స్ చాలా వరకు అంటే 25,000 కూడా బ్రేక్ అయ్యి కొంచెం బిలో 24,950 ఆ రేంజ్కి వెళ్ళిపోయాయి. బట్ అగైన్ ఐసిఐసిఐ హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్. ఇలా మిగతా కొన్ని కంపెనీస్ కొంచెం పాజిటివ్గా ఇవ్వడంతో ఫైనల్గా మార్కెట్స్ అయితే అంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ డిక్సాన్ టెక్ కానీ, పేటిఎం, డాల్మియా, భారత్ ఖజరియా, సెర్మెక్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జెన్సార్ టెక్, M&M ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇలాంటి కొన్ని కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో కొంచెం మార్కెట్స్ పాజిటివ్గా వెళ్ళాయని చెప్పొచ్చండి. ఒకవైపు ట్రంప్ ట్రేడ్ డీల్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉండడము, ఒకవైపు ఈ కార్పొరేట్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ కొన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ కొంచెం పాజిటివ్గా ఉండడంతో మార్కెట్స్ పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ టైం మనం వీడియో చేసే టైంలో కూడా అప్పుడే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది కూడా రిలీజ్ అయ్యాయి. అండ్ అప్పుడున్న సందర్భం ప్రకారం అయితే 25,000 ప్లస్, అంటే అది 20,500 కూడా రీచ్ అవుతుంది అని కూడా మనం స్పెక్యులేషన్ చేసాం. కాకపోతే ఈ లాస్ట్ అంటే అవునండి, అదే యాక్సిస్ బ్యాంక్ కానీ తర్వాత ఇంకా కొన్ని అంటే ఇప్పటికేనండి చాలా కంపెనీస్ ఏంటంటే ఐదర్ ఇన్ లైన్ ఎస్టిమేట్స్ కానీ లేకపోతే బిలో ఎస్టిమేట్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి, కానీ మార్కెట్స్ ని బీట్ చేస్తూ ఎలాంటి ఎస్టిమేట్స్ లేవు. సో ఎస్పెషల్లీ నిఫ్టీ 50 కంపెనీస్. సో దానివల్ల కొంచెం అక్కడ మార్కెట్స్ అయితే నర్వస్ అయ్యాయి. బట్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఫైనల్లీ మార్కెట్లో కొంచెం ఆ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్స్, కంపెనీ ఇచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనది FTA ట్రేడ్ అగ్రిమెంట్ విత్ UK, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఇంకా మనం యూకేతో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నా చాలా ఫ్రీగా ట్రేడ్ చేసుకున్నట్టుగా అది అగ్రిమెంట్ అయిపోయింది. అలానే ఇప్పుడు మన మోడీ గారు కూడా యూకే వెళ్ళబోతున్నారు విజిట్కి, మేబీ టుమారో. సో ఇక్కడ మనకి ట్రేడ్ డీల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దానివల్ల కూడా కొంచెం పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. నౌ యూ కెన్ గో విత్ యూకేతో మనం చేసే ఏదైనా ఐటీ సర్వీసెస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఆటో, అలానే మనకి ఫుడ్ అగ్రికల్చర్ సంబంధించినవన్నీ కూడా మనకు కొంచెం ఈ సెక్టార్స్కి సంబంధించింది. అంటే యూకేతో ఎవరైతే బిజినెసెస్ చేస్తున్నారో డెఫినెట్లీ ఆల్ దీస్ సెక్టార్స్ అండ్ all these companies will get benefited అండి. ఎందుకంటే we have completed and executed successfully the FTA free trade agreement with UK. అది కూడా మనకి మార్కెట్లో పాజిటివిటీ అనేది తీసుకొచ్చింది. బట్ ఫైనల్గా దేర్ ఈజ్ ఎ సపోర్ట్ బిట్వీన్ 25,000 దగ్గర అయితే మార్కెట్స్ సపోర్ట్ బాగా ఉంది. అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 25,400 and 25,450 దగ్గర, అంటే మీరు అనుకున్నట్టుగా 25,500, 25,000 ఈ మధ్యలో అయితే నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు మార్కెట్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ 1 వీక్ ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి అంటారు మార్కెట్? ట్రూ అండి. సో ఇక్కడైతే 25,000 అనేది మనకి పాజిటివ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో అండ్ అప్ సైడ్ అయితే మనకి 24,350 ఆర్ 24,450 వరకు ఉండబోతుంది. బట్ ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ అయినంత వరకు కొంచెం ఎక్కువ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇట్ విల్ బీ ఇన్ ఏ మోడ్ ఆఫ్ బిట్వీన్ 400-500 పాయింట్స్ నిఫ్టీ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయగలము. ఎందుకంటే ఒక్కసారి ట్రేడ్ డీల్ అయ్యి క్లారిటీ వస్తే దెన్ వీ కెన్ సీ ద నెక్స్ట్ లెవెల్. ఓకే. అండ్ ఈ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయ్యే లోపు మాత్రం సో కొంచెం షేకీగా ఉంటుందంట. అండ్ ఎవరైనా కానీ కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టి సో దే హ్యావ్ టు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకు ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమా కాదా? సో ఎప్పుడు మార్కెట్స్ అనేది టైమింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, టైమింగ్ చేయకూడదు. బట్ హౌ మచ్ టైమ్ యు ఆర్ స్టేయింగ్ విత్ ద మార్కెట్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే.
మీరు ఎంత టైం మార్కెట్లో ఉన్నారు అన్నది ఇంపార్టెంట్, కానీ మీరు ఎప్పుడు మార్కెట్లో టైమింగ్ చేయడము ఇది రైట్ టైమా ఇది రాంగ్ ఇది అలా ఏమీ టైమింగ్ చేయకూడదండి. మనము ఇట్ షుడ్ బి లాంగర్. ఇలాంటి యాటిట్యూడ్తో కానీ మన లాంగర్ పీరియడ్ యాటిట్యూడ్తో వస్తే దెర్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్ దట్ యూ కెన్ పికప్, లైక్ సమ్ ఐటీ స్టాక్స్ లైక్ యూ కెన్ పికప్ TCS, టెక్ మహేంద్ర, విప్రో, ఇలాంటి మంచి రిజల్ట్స్ ఇచ్చిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అలానే యూ క్యాన్ గో విత్ లైక్ మనకి ఆటో యాన్సిలరీ స్టాక్స్ కూడా, ఈవీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మీరు వెళ్ళొచ్చు, లైక్ మదర్సన్స్ యూమి అండ్ టాటా మోటార్స్, ఇలాంటి కంపెనీస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అలానే బ్యాంకింగ్, సెలెక్టివ్ బ్యాంకింగ్స్ అంటే ఏవైతే రిజల్ట్స్ మంచిగా ఇచ్చాయో, లైక్ ICICI బ్యాంక్, నౌ HDFC హ్యాస్ గివెన్ వాళ్ళ 30 years జర్నీలో, అంటే HDFC లిస్ట్ అయ్యి 30 years అయింది. ఈ 30 years లో వాళ్ళు ఒక్కసారి కూడా బోనస్ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ గివెన్ ఇన్ ద 30 years ఆఫ్ పీరియడ్ ఆఫ్ దేర్ లిస్టింగ్. అంటే 1995లో వాళ్ళు లిస్ట్ అయ్యారు, ఇప్పటికీ 30 years అయింది. సో దాని సందర్భంగా వాళ్ళు బోనస్ కూడా 1:1 రేషియోలో ఇస్తున్నారు. అలానే స్పెషల్ డివిడెండ్ కూడా ఇస్తున్నారు. సో దట్ ఈస్ అ గుడ్ ఫర్ HDFC బ్యాంక్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి పాజిటివ్, అండ్ HDFC కూడా చాలా పాజిటివ్గా అది ముందుకు వెళ్తుంది. అలానే ICICI బ్యాంక్, అలానే కొన్ని PSU బ్యాంక్స్ కూడా కొన్ని పాజిటివ్గా వెళ్తున్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ ఫార్మా స్టాక్స్ ఆల్సో డూయింగ్ సమ్ గుడ్, లైక్ బయోకాన్ అండ్ సిప్లా, ఇలాంటి కొన్ని మనకి ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. సో ఇలా మనం కొన్ని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలండి. ఈ స్టాక్స్లో మనము ఎంట్రీ తీసుకోవాలి, ఈ సెక్టార్స్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఆ సెక్టార్లో ఈ స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఇఫ్ యూ స్టే ఫర్ లాంగర్ పీరియడ్ డెఫినెట్లీ మీరు ఇలాంటి అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి మార్కెట్లో షార్ట్ పీరియడ్లో ఇలానే కనిపిస్తుంది మీకు లైన్, బట్ వెన్ యూ సీ ఆఫ్టర్ 10 years ద లైన్ విల్ బి లైక్ దిస్. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ 3 months 6 months లైన్ ఇలానే ఉంటుంది. ఇదేంటి మార్కెట్ స్ట్రేట్ లైన్ లోనే ఉంది, అసలు పెరగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, బికాస్ యూ ఆర్ సీయింగ్ ఓన్లీ ఫర్ 6 months. లాస్ట్ 6 months చూస్తే మీకు స్ట్రేట్ లైనే కనిపిస్తుంది. బట్ వెన్ యూ సీ ద 10 years అప్పుడు మీకు అప్ సైడ్ అనేది కనిపిస్తుందండి. బట్ యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ ఎవరికైతే ఉందో రియల్లీ దే విల్ గెట్ పెయిడ్ అండ్ దే కెన్ క్రియేట్ గుడ్ వెల్త్ ఫ్రమ్ ద మార్కెట్స్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, వార్ జరిగే సమయంలో అయితే డిఫెన్స్ స్టాక్స్ అనేది కూడా బాగుంటాయి అంటుంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ కానీ పాండమిక్ టైంలో హెల్త్ సెక్టర్ది బాగుంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఏ స్టాక్స్ అనేది కూడా సో మంచి రైజింగ్లో ఉందంటారు? సో HAL అనేది చాలా అండి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఎందుకంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ HALకి ఒక పెద్ద డీల్, అంటే మన ఇండియన్ IAF అంటే మనకి ఎయిర్ ఫోర్స్ నుంచి చాలా పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చారండి. సో దట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ ఎవరైనా మీకు కావాలి అనుకుంటే డెఫినెట్లీ దే కెన్ బై HAL బికాస్ దెర్ ఈస్ హ్యూజ్, అంటే నాట్ ఓన్లీ ఇండియా అండి, అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు డిఫెన్స్ మీద చాలా స్పెండ్ చేస్తున్నాయి. అందరూ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, ఫైటర్ జెట్స్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, వీలైతే వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి అయినా ఇంపోర్ట్లు కూడా చేసుకుంటున్నారు. సో వీఆర్ ఎట్ వెరీ గుడ్ పొజిషన్. వీఆర్ మేకింగ్ స్ట్రాంగ్ డొమెస్టికల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు సమ్ అదర్ కంట్రీస్. ఎందుకంటే మొన్న మన వార్ జరిగినప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ సీన్ అస్ how we done it, how our entire airspace have done the job. సో ఇవన్నీ కూడా అందరూ గమనించారు. సో దే ఆర్ మెనీ కంట్రీస్ ఆర్ ఎగర్లీ వాంటెడ్ టు బై సమ్ స్టఫ్. ఈ దీనికి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్స్, ఈ జెట్ ప్లేన్స్, ఇవన్నీ డ్రోన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా కొనుక్కోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ స్పేస్ అండర్ డిఫెన్స్, ఐదర్ HAL ఆర్ వీ కెన్ సే BEL, పరాస్ డిఫెన్స్. ఎవరైనా ఏదైనా ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్లీ దే కెన్ బై దీస్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్. నైస్ మ్యామ్. అండ్ ఈ వారం రిపోర్ట్తో పాటు సో ఇప్పుడు ప్రెజెంట్ ఎలాంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్.